బుక్ రీడ్. సార్ వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ దిస్ సైడ్ కదా, దట్ సైడ్ వెళ్తున్నావు ఏంటి? అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నావు. ఈడొకడు. రారా తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్. రాగ సుధా. పోనీ అదేలే. ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని. అయితే నీకు తెల్దా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే, మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా, పెట్టకుండా వస్తేంట్రా? ఆగరా. ఇటు ఫిగర్ అంత బాగుంటుందంట్రా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం. బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. హలో, నా పేరు రా భవానీ అండి. నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. రేయ్, 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ హ్యాండ్ వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. హలో, ఎర్రం చెట్టు ఇష్టమూర్తి కావాలా? ఇష్టమూర్తి ఏలంపాటలో ఉన్నాడు, ఇప్పుడే కావాలా? ఏలంపాట అంటే ఏమన్నా సినిమా పాట అనుకున్నావా? నువ్వు ₹1 కోటి ఇస్తానన్నా గంట దాకా రాడు. పెట్టే ఫోను. 600 10,400 10,400 4 10 20 4 30 30 50 450. ఇదిగో 3 గెళ్ళు 80 3 గెళ్ళు 80 85 95 3 గెళ్ళు 90 3 గెళ్ళు 90 3 గెళ్ళు 100. రెండు తెలుపు 12 గెళ్ళు 1000 12 గెళ్ళు 400 400 400 400 20.
బైరా. ఓకేరా. ఎరా అబ్బాయి ఎవరా? నువ్వు విష్ణుమూర్తి కొడుకువా? కాదు, విష్ణుమూర్తే మా నాన్న. తెలుస్తుంది మాటతో పాటు కాలు కూడా పెద్ద దొంగరని. ఎందులో పెట్టావు? కాస్త జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. రోజులన్నీ ఒకేలా ఉండవు. మా అనుభవం మీద చెప్తున్నావు, ఊసిపోక చెప్పలేదురా. మరి మాకు వద్దేంటి అనుభవం? రేపు నీకులాగే ఇంకోటి చెప్పాలి కదా. నీకు చెప్పినోడు ఎవడురా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది? అబ్బో నువ్వు పెద్ద పెడసనవురా. ఏంటి బాబాయ్ పొద్దున్నే మావాడితో వేసుకున్నావేంటి? ఈ మధ్యన మావాడు చాలా పెద్దోడు అయిపోయాడు. చూడు నా అంత హైట్ వచ్చేసాడు. అందుకేనా పెద్ద పెద్ద తెలుసుకున్నాడు? రా మన మేట్పల్లికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా. రాత్రి ఇద్దామనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నావు. కాబట్టి ఇప్పుడు నా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ. ఒరే అందరి బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతానో ఇస్తారు. నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి, నువ్వు మంచిగా పాస్ అవ్వాలని నీకు తెలియాలి. పట్టు చేయబట్టు. ఇటు కాదన్నా ఇటు. ఇటా ఓసే సుధా, పాలకి అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగా సుధా, నువ్వు లంగా వణి వేసుకో, అప్పుడు పిలుస్తాను. వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అని అంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా మురికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా ఇందాకేమన్నావు? 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా పట్టు. నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న, ఏదో స్వప్న డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథం, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాకరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా మంట తగ్గిందా? నా కోసం ఎదురు చూస్తున్న నీకు ప్రపంచంలో ఇంత ఆనందంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. ఒక్క లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా అని అడిగా. ఈ ఒక్క లవ్ లెటర్ చాలదా మన ఇద్దరం కలుసుకోవాలంటే? నీకోసం ఎదురు చూస్తున్నా నేను. ఏంట్రియా రత్త మార్కలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. రారా. అరే ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా, ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. సెలవులకు వస్తాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. 4 రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఏం అడగదులే, దీని లెక్క ఏంటనే కదా. కానీ ఒరే, కొత్త బట్ట కొని మన మారిసెట్ సూరిబాబు దగ్గర కుట్టించుకోవచ్చు కదా. ఈ చొక్కా ఏమిటి, ఈ లోక ఏమిటి? ఇదిగో మా కొత్తవి కదా అని పసుపు గిసుపు రాసావు అనుకో, ఊరుకోని చెప్తున్నాను. అదేమిట్రా అప్పుడే మధ్యకొచ్చావు, ఎవరో తరుముతున్నట్టు. ఇదొకటే తక్కువ. ఏరా, ఎప్పుడు నేను ఉత్తరం రాయడమే కానీ అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను అని ఏనాడైనా నువ్వు ఉత్తరం రాసావా? అదిగా అదే 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 పాతకాలంలో ఉత్తరాలు గిత్తరాలు చదవలేక నేను, నవ్వలేక మా ఫ్రెండ్స్ చచ్చిపోతున్నావు. పైగా ప్రతి లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తావు. పెద్ద నాకేదో మన ఇంటి అడ్రస్ తెలియనట్టు. నువ్వు ముందు తీయాలి, తీ. ఒరే ఒరే ఉంచరా, సడన్ గా అమ్మ మీద ప్రేమ పుట్టుకొస్తే. హలో మేడం, కానివ్వండి. ఇంకా ఏంటిది? అవతల బండి టైం అవుతుంది అక్కడ. ఏమ్మా? మావయ్య, ఐ లవ్ యు మావయ్య. ఐ లవ్ యూ. ఇదిగో నిన్నే. ఒసే సుధా, రాగా సుధా,
పేరుకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి. మొగరాళ్ళ ఉన్నావు. వెళ్ళవే, వీధి చివరికి వెళ్ళిపోతాడు. మా ఇంట్లో అబ్బాయి లేరు, మీ ఇంట్లో అమ్మ లేరు. రెండు నేనే కవర్ చేయాలి కదా అత్తయ్య. సరే నువ్వు వెళ్ళరామ్మా. అందరు నాకే చెప్తారు. ఒరే, తలకు నూనె పెట్టుకుని వెళ్ళరా. నూనె గడది గుడ్డ ఎలా నూనె పెట్టుకుంటే చదువు వంట పడుతుంది. నీకెందుకే? ర్యాంక్ కొడతాను, కార్ కొంటాను, నువ్వు నా వెనకాల, నేను ముందరా. ఒరే ఆగరా, నేను ఎదురు రావాలి కదా.